హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీకి గ్యాప్ ఎంత తీసుకోవాలి అనేసి కామెంట్ వచ్చిందనమాట. సో దాని గురించి వీడియో షేర్ చేసుకుందాం. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ ఫస్ట్ డెలివరీ నార్మల్ అయినా సిజేరియన్ అయినా రెండిట్లో ఏదో ఒకటి అయినా కానీ కొంతమంది నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు తొందరగా ప్రెగ్నెన్సీ అందిన నో ప్రాబ్లం అనుకుంటారు. అది తప్పండి. సో ఖచ్చితంగా నార్మల్ అయినా సిజేరియన్ అయినా ఏ డెలివరీ అయినా కానీ మీరు మినిమం గ్యాప్ అనేది మెయింటైన్ చేయాలి. 18 months లేదా 2 years వరకు వెయిట్ చేస్తే ఇంకా మంచిది. 24 months అయితే ఇంకా బెటర్. కానీ 18 months మినిమం గ్యాప్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ తర్వాత బాడీ అనేది కంప్లీట్గా ఎక్కువ పచ్చిగా ఉంటుంది అనమాట. సో లోపల పచ్చి ఆరడానికి అండ్ స్టిచెస్ అనేవి కూడా ఆరడానికి, కడుపు మొత్తం కంప్లీట్గా ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా కంప్లీట్గా అవ్వడానికి మాత్రం మినిమం టైం అనేది పడుతూ ఉంటుంది. సో 18 months అయితే మినిమం మీరు రెస్ట్ అనేది ఇస్తే బాడీకి కొంచెం సెట్ అవుతుంది అనమాట. అండ్ పిల్లలకి ఫీడింగ్ కూడా ఇస్తూ ఉంటాం కాబట్టి మినిమం ఒక 18 months గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకుంటే ఇద్దరికి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది పిల్లలకి. సో కరెక్ట్గా చిన్న పిల్లల్ని మళ్ళీ వీళ్ళు పెద్ద కాకముందే వేరే వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది. ఒకవైపు ప్రెగ్నెన్సీగా ఉంటూనే ఫీడింగ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకే ఫీడింగ్ మానేసినాక మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుంది. అండ్ ఎక్కువగా గ్యాప్ కూడా లేకుండా మినిమం ఇద్దరికి 2 years గ్యాప్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి మినిమం 18 months అయితే గ్యాప్ ఖచ్చితంగా తీసుకుంటారనేసి అండ్ నెక్స్ట్ అడిగిన వాళ్ళకి డౌట్ అనేది క్లియర్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.